పాండమిక్ వస్తుంది అంటున్నారు. సో దీనిలో మీకు తెలియాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఇది ఒక షిప్లో వచ్చింది. మనకి మైస్, ఎలకలు ఇవి ఉంటాయి కదా, వీటి నుంచి వస్తుంది కంటామినేషన్. పర్సన్ టు పర్సన్ అనేది వెరీ రేర్, బట్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. పర్సన్ టు పర్సన్ కూడా పాసిబిలిటీ ఉంది, బట్ వెరీ రేర్. సో 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వేరియంట్స్ వల్ల మనకి ఏషియా, యూరోప్ రీజియన్లో కిడ్నీని అటాక్ చేస్తుంది. అమెరికన్ రీజియన్లో అయితే లంగ్స్ని అటాక్ చేస్తుంది. గెస్టేషన్ పీరియడ్ వచ్చి 1 to 8 weeks, అంటే ఆల్మోస్ట్ 6 weeks వరకు కూడా మనకి సిమ్టమ్స్ అవి తెలిసేది ఉండదు. బట్ సీరియస్ అంటే యస్, ఫెటాలిటీ రేట్ ఎక్కువ. మనకి అమెరికన్ కేసులో 40-50% ఉంది. అండ్ మనకి ఏషియన్లో అయితే 10-15% కిడ్నీని అటాక్ చేసేది. సో దట్ డిపెండ్స్. సో పాండమిక్గా అయ్యేంత ఛాన్స్ లేదు, బికాజ్ కోవిడ్ ఇది 2 డిఫరెంట్. కోవిడ్లో ఏంటంటే మనకి నోస్ అండ్ థ్రోట్ ఈ రీజియన్లో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. సో కాఫ్ చేసినప్పుడు కానీ ఈ వీటి వల్ల తొందరగా స్ప్రెడ్ అయ్యేది. అండ్ గెస్టేషన్ పీరియడ్ కూడా డేస్ అంతే. బట్ ఇది అలా కాదు, ఇంటర్నల్గా జరిగింది. సో స్ప్రెడ్ అనేది చాలా స్లో ఉంటుంది. సో కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ. పాండమిక్ వచ్చేస్తుంది అనే మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ప్రికాషన్స్ అనేవి వెన్ గవర్నమెంట్ మనకి డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఫాలో అవడం బెటర్. అప్పటి వరకు చిల్ అవ్వండి. ఫాలో మీ ఫర్ మోర్.